మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. దేవుడు ఆస్తులకు వచ్చేశారు, మర్చిపోదామా అని మరి దీర్ఘం తీరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. దేవుడు ఆస్తులు ఎత్తేచ్చా? గోల్ఫ్ క్లబ్ ఎంపీ గారు, ఒక ప్రొడ్యూసర్ గారు, సినిమా ప్రొడ్యూసరు, ఇద్దరు కలిసి ఆ గోల్ఫ్ క్లబ్కి పార్ట్నర్లు. నేను చెప్పేది తెర వెనక జరుగుతున్నటువంటి మంత్రాంగం, యంత్రాంగం, కుట్రలు. ఇది ధర్మమా అని అడుగుతున్నా. ఇది మర్చిపోదామా? ఇది మర్చిపోదామా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ఆఫీసులో బోషడిక్కే అని తిడితే దేవుడు ఆస్తిని కూడా రాసేస్తారా? నెల జీతం ఇచ్చారుగా, 3 ఆ 4 ఎంత? 4 అంట. నెల జీతం ఆగల, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు సాల్లా, దేవుడు ఆస్తికి వచ్చారా? 99 ఏళ్ళు ఎగ్జిబిషన్లు పెడతారా మీరు అక్కడ? ఎంత బరి తెగింపో చూడండి. అసలు జిల్లా కలెక్టర్ ఇట్లాంటివి చేయొచ్చా? అసలు ఎందుకు మనం చదువుకోవటం? బాగా తల్లిదండ్రులు చదివిస్తే చదువుకుని ఐఏఎస్లు పాస్ అయ్యి కష్టపడి ప్రమాణాలు చేసి ప్రైవేటు వ్యక్తులకి దేవుడు ఆస్తి ఇచ్చేయమని చెప్పని, లీజుకి ఇచ్చేయమని రాసేస్తారు లెటర్లు. అసలు కలెక్టర్కి ఏంటి సంబంధం? మీరిద్దరు ఏం చేయాలి? మర్చిపోదామా కలెక్టర్ గారు రాసిన ఉత్తరం అని గారు రాయాల్సింది. ఇది రాయరా? మీ గవర్నమెంటే కదా. మీ గవర్నమెంట్లో ఒక కలెక్టరు ఈ రకంగా దేవుడు ఆస్తిని దొంగలకి దోచిపెడతాకి ప్రయత్నం చేస్తుంటే మర్చిపోదామా అని రాయిరా? చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసినంత సులువుగా మీరు అతనేమో టైప్ చేసి పంపుతాడు, మీ ఇద్దరు కలిసి ఒకటే ట్వీట్ చేస్తారు. సంస్కారం, కాస్త ఇంగిత జ్ఞానం, తప్పు ఒప్పు విచక్షణ ఉండవా? ఏం పాపానికి ఒడిగడతారు? దేవుడు ఆస్తుల్ని కోర్టులు ఇప్పటికే బలంగా తీర్పులు ఇచ్చున్నాయి. లీజు గాని ఆస్తి అమ్మకం కాని ఈ రెండిట్లో ఏదైనా సరే దేవుడి ఆస్తి గనక ప్రభుత్వం ఆలోచన చేస్తే వేలం పాట ద్వారా మాత్రమే, బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజు కన్నా ఇవ్వాలి, లేదా అమ్మకం అన్నా చెయ్యాలి. తప్పితే కట్టబెట్టడం అనేది విరుద్ధం, చట్టరీత్యా నేరం అని కోర్టు తీర్పులు ఇస్తే, కోర్టు తీర్పులు కూడా ఐఏఎస్ ఆఫీసర్కి పట్టవు. ఐఏఎస్లు చదువుకుని కోర్టులను కూడా వెంట్రుకతో సమానంగా చూసేటువంటి కలెక్టర్లు ఇవాళ తయారయ్యారు, ఐఏఎస్ అధికారులు.